మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. ఇక దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం కనిపిస్తోంది. E20 పెట్రోల్ విధానానికి వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఉద్యమం చేస్తోంది. ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ పాదయాత్ర చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నివాసాన్ని ముట్టడిస్తున్నారు. ఇక E20 విధానాన్ని వ్యతిరేకిస్తూ దాదాపు 2 లక్షల మంది సంతకాల ప్రతులను ప్రధానికి ఇస్తామని కేజ్రీవాల్ ప్రకటించారు. ఇక లాఠీ చార్జ్ కి భయపడని 100 మందిని తీసుకెళ్తానని కేజ్రీవాల్ చెప్పడం జరిగింది. సో మొత్తానికైతే ఇప్పుడు ఢిల్లీలో ఒక వాతావరణం అయితే కనిపిస్తోంది. సో మొత్తానికైతే ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ పాదయాత్ర చేస్తున్నారు. దాదాపుగా E20 విధానానికి వ్యతిరేకిస్తూ దాదాపు 2 లక్షల మంది సంతకాల ప్రతులను కూడా ప్రధానికి స్వయంగా ఆయన ఇస్తానని చెప్పేసి కేజ్రీవాల్ ప్రకటించారు. సో మొత్తానికైతే ఇప్పుడు ఢిల్లీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. సో కేజ్రీవాల్ పాదయాత్ర చేస్తున్నారు. దీనికి సంబంధించి కేజ్రీవాల్ మాట్లాడినారు. దానికి సంబంధించి ఒక బయట ఇప్పుడు మనం చూద్దాం. कुछ दिन पहले मैंने कहा था प्रधानमंत्री के नाम पिटीशन साइन करो। 2 लाख से ज्यादा लोगों ने पिटीशन साइन किए ऑनलाइन। उनके प्रिंट आउट ले लिए मैंने। मंगलवार को 4 तारीख को सुबह 12 बजे वो सारी पिटीशन लेके मैं प्रधानमंत्री जी को देने के लिए व्यक्तिगत खुद जाऊंगा उनके घर की तरफ। सबको आने की जरूरत नहीं है, अपने साथ 100 ऐसे लोग लेके जाऊंगा जिनको डंडे से डर नहीं लगता। मैं अपने साथ 100 ऐसे लोग लेके जाऊंगा जिनको जेल जाने से डर नहीं लगता। जो जो लोग जाना चाहते हैं मेरे को लिख देना, मेरे को टैग करके मेरे को लिख देना। 100 लोगों को साथ लेके जाएंगे, प्रधानमंत्री जी के घर की तरफ कूच करेंगे और फिर देखते हैं उसके बाद क्या होगा। సో ఒక్కసారిగా దేశ రాజధాని ఢిల్లీలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఇక E20 పెట్రోల్ విధానానికి వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఉద్యమం చేపడుతుంది. ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ పాదయాత్ర చేస్తున్నారు. ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ నివాసాన్ని ముట్టడించారు. అయితే E20 విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ 2 లక్షల మంది సంతకాలు చేశారు. ఆ ప్రతులను ప్రధానికి స్వయంగా ఇస్తామని చెప్పేసి కేజ్రీవాల్ ప్రకటించారు. అయితే కేంద్రం తీసుకొచ్చినటువంటి E20 20% ఇథనాల్ మిశ్రమాన్ని ఇంధన విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఆన్లైన్ ద్వారా సేకరించినటువంటి 2.33 లక్షల మంది సంతకాల పిటిషన్ ప్రతులను కూడా ప్రధాని మోదీకి కేజ్రీవాల్ స్వయంగా అందజేయనున్నారు. అయితే పెట్రోల్ బంకుల్లో E20తో పాటుగా స్వచ్ఛమైన పెట్రోల్ ఎంచుకునేటువంటి ఫెసిలిటీ వినియోగదారులకు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. అయితే E20 ధరను సాధారణ పెట్రోల్ కంటే కూడా తగ్గించాలని చెప్పారు. అలాగే లీటర్ పెట్రోల్ ధరను 84 రూపాయల లోపే తీసుకురావాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. వీటికి సంబంధించి అయితే పాత వాహనాల ఇంజిన్లు పాడైపోతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడికి తలొగ్గి కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. లాఠీలకు భయపడని దాదాపు 100 మంది ముఖ్య వాలంటీర్లను కూడా తనతో పాటు తీసుకుపోతున్నా అని చెప్పేసి వాళ్ళను మాత్రమే నివాసానికి వెళ్తున్నామని చెప్పేసి ఆయన స్పష్టం చేశారు. ఎన్ని లాఠీ దెబ్బలు తిన్నా సరే భయపడని వెనక్కిపోని వాలంటీర్లతో సహా నేను 100 మందితో వెళ్తున్నాను అని చెప్పేసి ఆయన ప్రకటించడం జరిగింది. అయితే కేజ్రీవాల్ నేతృత్వంలో సాగనున్న ఈ ముట్టడి కార్యక్రమానికి అయితే ఢిల్లీ పోలీసుల వైపు ఎలాంటి పర్మిషన్ కూడా ఇవ్వలేదు. సెక్షన్ 144 కూడా అమల్లో ఉంచారు. లోక్ కళ్యాణ్ మార్గులోని ప్రధానమంత్రి నివాసం చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా సెక్షన్ 144 కింద నిషేధాజ్ఞలు వాళ్ళు విధించారు. అయితే ఈ నిరసనల నేపథ్యంలో సెంట్రల్ ఢిల్లీ, న్యూఢిల్లీ పరిధిలోని సఫ్దర్జంగ్ రోడ్, అక్బర్ రోడ్, తీన్ మూర్తి మార్గ్, కెమాల్ అటాటార్క్ మార్గ్ వంటి 7 ప్రధాన పాయింట్ల వద్ద కూడా ట్రాఫిక్ ఆంక్షలు అలాగే మళ్లింపులు కూడా కనిపిస్తున్నాయి. సో మొత్తానికైతే ఈ పరిణామాల నేపథ్యంలో నివేదికల ప్రకారం కనుక చూసుకుంటే ప్రధాని నివాస ప్రాంతంలో వందలాది మంది పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేయడంతో ఢిల్లీలో ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. సో కేంద్ర ప్రభుత్వం నుంచి చమురు దిగుమతులను తగ్గించుకోవడానికి, కాలుష్యాన్ని అరికట్టడానికి సాధారణ పెట్రోల్లో 20% ఇథనాల్ ను కలిపి దేశవ్యాప్తంగా కూడా విక్రయిస్తోంది. అయితే దీనిపై వినియోగదారులు అలాగే రవాణా సంఘాల నుంచి కూడా తీవ్ర అభ్యంతరాలతో ఒకవైపు వ్యక్తమవుతూ వస్తున్నాయి. పాత వాహనాల యొక్క ఇంజన్లు, పైపులు ఇథనాల్ కెమికల్ చర్య వల్ల త్వరగా
పాడైపోతున్నాయని చెప్పేసి వాహనదారులు ఒకవైపు ఆరోపిస్తున్నటువంటి అంశం. అయితే సాధారణ పెట్రోల్ తో గనక పోలిస్తే E20 ఇంధనం వల్ల వాహనాల మైలేజ్ సుమారుగా 10% నుంచి 15% వరకు కూడా తగ్గుతోందని నిరసనకారుల వైపు వాదిస్తున్నటువంటి మాట. అయితే పెట్రోల్ బంకుల్లో కేవలం E20 మాత్రమే దొరుకుతుందని, వినియోగదారులకు ప్యూర్ పెట్రోల్ ని కూడా ఎంచుకునేటువంటి హక్కు లేకుండా బలవంతంగా రుద్దుతున్నారని చెప్పేసి వాళ్ళంతా మండిపడుతున్నారు. ప్రధానమైనటువంటి డిమాండ్లు కనుక చూస్తే E20 పెట్రోల్ బంకుల్లో ప్యూర్ పెట్రోల్ కూడా ఉండాలి, అది మేము కొనుక్కునే విధంగా ఉండాలి, కేవలం E20 మాత్రమే దొరుకుతుంది అని చెప్పేసి వాళ్ళు వాదిస్తున్నారు. సో మొత్తానికైతే ఈ ప్రజా సమస్యను ఆసరాగా చేసుకొని అరవింద్ కేజ్రీవాల్ కేంద్రంపై ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రెషర్ అయితే తీసుకొస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడికి తలొగ్గి అక్కడి నుంచి 20 బిలియన్ విలువైన ఇథనాల్ను దిగుమతి చేసుకుని భారతీయులపై రుద్దడానికి ప్రధాని మోదీ ఈ రహస్య ఎజెండా అమలు చేస్తున్నారని చెప్పేసి కేజ్రీవాల్ సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు. అయితే ఒక పోర్టల్ ద్వారా కేవలం కొద్ది రోజుల్లోనే 2,33,238 మంది ఆన్లైన్ సంతకాలను కూడా సేకరించింది. ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ లో నేషనల్ టౌన్ హాల్ నిర్వహించి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాహనదారుల సాధబాధకులను కూడా కేజ్రీవాల్ స్వయంగా విన్నారు. వాళ్ళు పడుతున్నటువంటి ఇథనాల్ E20 వల్ల వాళ్ళు పడుతున్నటువంటి ప్రాబ్లమ్స్ గురించి కూడా ఆయన పూర్తిగా విన్నారు. అయితే గతంలో రాహుల్ గాంధీని కూడా ప్రధాని నివాసం వరకు వెళ్లేందుకు అనుమతించినట్లుగానే ఇక్కడ కూడా తాము కూడా లాఠీలకు భయపడని ఒక 100 మంది వాలంటీర్లతో కూడా శాంతియుతంగా వెళ్లి మేము అక్కడ శాంతియుతంగా పోరాటం చేస్తున్నాం, ఆ సంతకాల ప్రతులను కూడా ప్రధాని నరేంద్ర మోడీకి స్వయంగా ఇస్తానని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. కేజ్రీవాల్ అడ్డుకుంటే కేంద్రం విక్టిమ్ కార్డ్ ప్లే చేయడానికి లైన్ క్లియర్ చేసుకుంటారు. సో మొత్తానికైతే ఇప్పుడు ఒక్కసారిగా దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణం ఉద్రిక్తంగా మారిపోయింది. E20 పెట్రోల్ విధానానికి పూర్తిగా వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఉద్యమాన్ని చేపట్టింది. ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ పాదయాత్ర చేస్తున్నారు ఇందుకు సంబంధించి. అయితే వారు ప్రధాని నరేంద్ర మోదీ నివాసాన్ని ముట్టడికి పిలుపునిచ్చారు. E20 విధానాన్ని వ్యతిరేకిస్తూ దాదాపుగా 2 లక్షల మంది సంతకాలు చేసినటువంటి ప్రతులను ప్రధానికి స్వయంగా తాను చేరవేస్తానని, స్వయంగా తాను ప్రధానికి ఇస్తానని చెప్పేసి కేజ్రీవాల్ ప్రకటించారు. అయితే ఇక్కడ లాఠీ చార్జ్ కి అస్సలు భయపడని ఒక 100 మంది వాలంటీర్లను కూడా తన వెంట తీసుకెళ్తున్నాను అని చెప్పేసి కేజ్రీవాల్ చెప్పడం జరిగింది. సో మొత్తానికి ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ 144 సెక్షన్ ని కూడా పోలీసులు అమల్లో ఉంచారు. సో మొత్తానికైతే 100 మంది వాలంటీర్లతో కేజ్రీవాల్ ప్రధాని నరేంద్ర మోడీ నివాస ముట్టడికి ఆయన బయలుదేరి వెళ్లడం జరిగింది. సో ఒక్కసారిగా ఢిల్లీ వాతావరణం అంతా ఉద్రిక్తంగా మారిపోయినటువంటి సిచ్యువేషన్ ఢిల్లీలో కనిపిస్తోంది.